హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మటన్ దోసకాయ చేస్తున్నాను. అన్నీ మ్యాగ్నేట్ చేసుకున్నాను. కొంచెం ఇప్పుడు చూపిస్తాను. కొంచెం జీలకర్ర వేసుకున్నానండి, ఆయిల్ పెట్టి ఆనియన్స్ వేసేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తుందండి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటా, కొంచెం మగ్గనిద్దాము. టమాటా కూడా కొంచెం మగ్గింది కదండి. మనము దీంట్లో నేనేం వేసానంటే కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు కలిపి పెట్టాను. ఇది మటన్ అండి, బోన్స్ లేకుండా తెచ్చుకున్నాను. ఇది వేసేస్తున్నా. మటన్ అంటే కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా అవుతుంది కదండి. నేను కుక్కర్లో పెట్టలేదు, కళాయిలో చేస్తున్నాను కాబట్టి ముందుగానే వేసేసాను మటను. బాగా మగ్గనిద్దామండి అండి. ఈ విధంగా కూడా మనకి అన్ని మగ్గినాయి. టమాటా, ఆనియన్స్ తీసి ఉడికింది ఏమో చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే అర కేజీ అండి దోసకాయ. దీన్ని నేను దీంట్లో వేసేస్తున్నాను. కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను కారము. కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడరు, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ మనం కలిపుకుందాము. ఇంట్లో కొన్ని వాటర్ వేసుకుందాం. ఈ దోసకాయ మటను బాగా కలిసి ఉడకాలండి. ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది కదా మటను, దాంట్లోకి మనం ఈ దోసకాయ ఉడుకోలోపు మనకి అది కూడా ఉడుకుతుంది. మనకు ఇంకొక 2 నిమిషాలు అయితే కర్రీ రెడీ అవుతుందండి. చివరిగా నేను ఈ ఉల్లికాడలు వేసుకుంటున్నాను. ఉల్లికాడల వల్ల చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. మీ ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవటం, లేదంటే. తర్వాత వచ్చి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు అయితే మనకు కర్రీ రెడీ అవుతుంది. ఇంకా మనకు కర్రీ రెడీ అయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దోసకాయ ఎండు చేప అట్లాగా వేసుకున్నా కూడా, నేను మటన్ వేసాను, చికెన్ దోసకాయ కూడా ఆ విధంగా వేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా ఇలా చేయకపోతే మటన్ కాకపోయినా, చికెన్ కాకపోయినా ఏది వేసుకున్నా కూడా కూరగాయల్లో మనకు బాగుంటుంది. అప్పటిదాకా మనం ఆగలేం కదా. ఇదిగో అన్నం రెడీగా ఉంది, కూర రెడీగా ఉంది. ఈ విధంగా వేసుకొని చూడండి ఎంత బాగుందో. కాలుతుంది బాగా వేడివేడిగా. ఈ విధంగా ట్రై చేయకపోతే మటను దోసకాయ, మటను వంకాయ ఆ విధంగా కూడా వండుకోవచ్చండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. మీకు రావట్లేదు కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చేయండి మీరు కూడా. నేనైతే తినేస్తున్నాను. ఓకేనండి, బాయ్. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందు వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు చేసే లైక్ వల్ల. ఓకేనండి, బాయ్. చూడండి.